మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రైల్వే, రోడ్డు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ ప్రాజెక్టులు రవాణా సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా ఉపాధి అవకాశాలను కల్పించనున్నాయి. అలాగే పర్యావరణ పరిరక్షణకు దోహదపడనున్నాయి. కేబినెట్ నిర్ణయాలపై దూరదర్శన్ యాదగిరి కథనం ఇప్పుడు చూద్దాం. భాగల్పూర్, దుమ్కా, రాంపూర్ హాట్ రైల్వే మార్గాన్ని 3,169 కోట్ల రూపాయల వ్యయంతో 177 కిలోమీటర్ల పొడవున డబుల్ లైన్గా విస్తరించేందుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లోని 5 జిల్లాల్లో విస్తరించి 441 గ్రామాలకు సుమారు 28,72,000 మంది జనాభాకు రైలు కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. ఈ మార్గం దేవ్ఘర్లోని బాబా బైద్యనాథ్ ధామ్, తారాపీఠ్ శక్తిపీఠం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు కనెక్టివిటీని అందిస్తూ పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ రైలు మార్గ విస్తరణతో రవాణా సామర్థ్యం పెరిగి రద్దీ తగ్గుతుంది. బొగ్గు, సిమెంటు, ఎరువులు, ఇటుకలు, రాళ్ల వంటి వస్తువుల రవాణాకు ఇది కీలకం. ఈ ప్రాజెక్టు ద్వారా సంవత్సరానికి 15 మిలియన్ టన్నుల అదనపు సరకు రవాణా సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాకుండా రైల్వే రవాణా పర్యావరణ హితమైనది కావటంతో 5 కోట్ల లీటర్ల చమురు దిగుమతులు తగ్గి 24 కోట్ల కిలోల కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. ఇది 1 కోటి చెట్లు నాటినంత ప్రభావాన్ని చూపనుంది. ఇక రోడ్డు మౌలిక సదుపాయాల విషయానికొస్తే బక్సర్, భాగల్పూర్ హైస్పీడ్ కారిడార్లో భాగంగా మొకామా, ముంగేర్ మధ్య 82.4 కిలోమీటర్ల పొడవైన 4 లేన్ గ్రీన్ఫీల్డ్ యాక్సెస్ కంట్రోల్డ్ రహదారి నిర్మాణానికి 4,447 కోట్ల రూపాయలతో కేబినెట్ ఆమోదం లభించింది. ఈ రహదారి మొకామా, బరహియా, లఖీసరాయ్, జమాల్పూర్, ముంగేర్లను భాగల్పూర్తో అనుసంధానిస్తుంది. ఈ మార్గం గంటకు 80 కిలోమీటర్ల సగటు వేగంతో ప్రయాణ సమయాన్ని 1.5 గంటలకు తగ్గిస్తుంది. अभी जो मैक्सिमम ट्रेन्स जाती हैं वो भागलपुर से मालदा टाउन होते हुए रामपुर हाट नीचे की तरफ हावड़ा की तरफ जाती है. इस डबलिंग के बाद में भागलपुर से दुमका और उससे सीधा रामपुर हाट की तरफ गाड़ियां काफ़ी जा सकेगी. काफ़ी पैसेंजर गाड़ियां, मेल, एक्सप्रेस, कई गाड़ियां इससे जा सकेगी. और बहुत बड़े जो तीर्थ स्थल है देवघर, उस धाम को भी जोड़ता है ये. और एक तरीके से साउथ बिहार को जो बड़ी कनेक्टिविटी चाहिए होती है टुवर्ड्स कलकत्ता, टुवर्ड्स साउथ, वो कनेक्टिविटी इस प्रोजेक्ट से मिलती है. ముంగేర్, జమాల్పూర్, భాగల్పూర్ బెల్ట్ ఆయుధ ఫ్యాక్టరీలు, లోకోమోటివ్ వర్క్షాప్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్, లాజిస్టిక్ హబ్ల వంటి పరిశ్రమలతో కీలక పారిశ్రామిక కేంద్రంగా ఎదుగుతోంది. ఈ రహదారి ప్రాజెక్టుతో 14,83,000 ప్రత్యక్ష పనిదినాలు, 18,46,000 పరోక్ష పనిదినాలు ఉపాధి లభించనుంది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు పెరిగి మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు రైల్వే, రోడ్డు ప్రాజెక్టులు రవాణా సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా ఆర్థిక వృద్ధి, ఉపాధి అవకాశాలు, పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.